హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు నవంబర్ 28 కాలభైరవ యొక్క జయంతి. 2025 కాలభైరవుని యొక్క జయంతి. కాలభైరవుడు ఎవరు అసలు? కాలభైరవుడు అంటే కుక్కగా మనం. కాలభైరవుడు శివుడి యొక్క రూపం కదా. శివుడు కాలభైరవుడు ఎవరు వీళ్ళు అసలు? వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. కాలభైరవుడు ఎవరు అసలు? కాలభైరవుని యొక్క చరిత్ర గురించి మనం ఈ వీడియో చివరి వరకు తెలుసుకుందాం. కాలభైరవుడు శివుడి యొక్క ఇంకో అంశతో పుట్టిన ఆయన కాలభైరవుడు. ఈయన ఎలా అవతరించాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒకానొక సమయంలో విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటున్నారంట. వాదులాడుకుంటున్నప్పుడు మహావిష్ణువు నీకంటే శివుడు గొప్ప, అంటే శివుడికి నాకు ఏం పోలిక? శివుడికి 5 తలలు ఉన్నాయి, నాకు 5 తలలు. నేను పుట్టించిన తర్వాతే ఈ సృష్టి బ్రహ్మాండం అంతా పెరిగింది, నా ద్వారానేగా ఈ సృష్టి అంతా నడుస్తుంది, నేను పుట్టించబట్టే కదా ఈ జగమంతా నడుస్తుందంటే నువ్వు జస్ట్ పుట్టిస్తావయ్యా, ఆయన సృష్టి స్థితి లయం కూడా చేయగలుగుతాడు కదా ఆయన శివ. కాబట్టి శివుడే గొప్ప, శివుడి యొక్క అంశం నేను గొప్ప అని విష్ణువు చెప్తూ ఉంటాడంట. అయితే దానికి బ్రహ్మగారు అస్సలు ఒప్పుకోలేదంట. ఒప్పుకోకుండా నేనే గొప్ప అనే అహంభావం పెరిగిపోయి అహంతో నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే ఇదిలో ఉంటే అప్పుడు శివుడు వస్తాడంట అక్కడికి. శివుడు వస్తే ఆయన చెప్తుంది శివుడు చేసే ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటాడంట బ్రహ్మగారు. ఆయనకి నచ్చక నాకు 5 తలలు ఉన్నాయి, శివుడికి 5 తలలు ఉన్నాయి, నేను పుట్టిన తర్వాతే శివుడు పుట్టాడు కదా, దాంట్లో ఆయనకి నాకు ఏముంది తేడా? నేను కూడా ఆయనతో సమానమే కదా, ఎందుకు నేను మీ ఇద్దరి కంటే నేనే గొప్ప కదా అనే అహంభావం పెరిగిపోయి ఆయన శివుడు చేసే ప్రతి పనిలో ఆటంకం చేయడం మొదలుపెట్టాడంట. అలా చేస్తూ ఉండగా ఒకరోజు శివుడికి తెలిసిపోయిందంట ఇట్లా చేస్తున్నాడని. తెలిసిపోతే శివుడు తన 3వ కంటిలోంచి వచ్చిన అగ్ని జ్వాల నుంచి ఈ కాలభైరవుడు పుట్టాడంట. కాలభైరవుడు పుట్టి ఇంకా మామూలుగా అప్పటి వరకు ఆయన మామూలుగా మనం బ్రహ్మని చతుర్బ్రహ్మక బ్రహ్మ అంటాం కదా, అంతకుముందు వరకు బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉంటాయంట శివుడిలాగానే. అయితే ఆయనకున్న అహంభావం పోవడం కోసం ఆయన ఏలుతో గిల్లేసినట్టు ఆ 5వ తలని, అహంభావంతో ఉన్న తలని గిల్లేస్తాడంట. మన గోరుతో ఎట్లా గిల్లేస్తామో అట్లా గిల్లేస్తాడంట. అప్పుడు ఆయన అన్ని క్షేత్రాలకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాడంట కాలభైరవుడు, ఆ తలకాయని నరికేసి. అయితే ఇంకా మిగతా 4 తలకాయలు ఎక్కడ నరుకుతాడో ఈ కాలభైరవుడు అని చెప్పి ఆ బ్రహ్మగారు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, లలితమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వే చూడాలమ్మా అంటే నువ్వు ఇప్పుడైనా శివుడిని నమ్ముకో అని చెప్పి అమ్మవారు చెప్తారంట. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాడంట బ్రహ్మ. అయితే సృష్టికంతా జగత్తువి నువ్వే తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నా యొక్క అహంభావం నీ వల్ల వచ్చింది తండ్రి, నన్ను క్షమించు అని చెప్పి బ్రహ్మగారు మొక్కుకుంటారంట. ఇంతలో ఈ కాలభైరవుడు అక్కడ ఆయన తలకాయని నరికేశారు కదా, ఆ తలకాయ నరికేస్తే ఆ చేతికి అంటుకుపోయిందంట ఆ కపాలం. అయితే ఇది ఎలా పోద్ది అని శివుడిని అడుగుతాడంట. శివుడిని అడిగితే శివుడు నువ్వు అన్ని క్షేత్రాలను దర్శించుకుంటూ ఉండు అని చెప్తాడంట. కరెక్ట్గా 14 సంవత్సరాలు అన్ని లోకాలను తిరుగుతూ సందర్శిస్తూ ఉండగా కాశీలోకి అడుగు పెడతాడంట. కాశీలోకి అడుగు పెట్టిన నెక్స్ట్ క్షణం ఆ కపాలం విడిపోతుందంట. అందుకే అది అక్కడ ఆయన కొలువై ఉంటాడంట ఎప్పటికీ. ఎక్కడ? కాశీలో ఆయన క్షేత్రపాలకుడుగా ఉంటాడంట. కాశీ క్షేత్రపాలకుడు భైరవుడు ఆజ్ఞ లేనిదే మనం కాశీలోకి ఎంటర్ అవ్వలేమంట. అలాగే ఇంకొక కథనం ప్రకారం మనం శివలింగం తెలుసు కదా, శివలింగం ఎట్లా ఆవిర్భవించిందో అప్పుడు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి ఇట్లా తగుడులాడుకుంటూ ఉంటే అప్పుడు శివుడికి బాగా కోపోద్భవంలో ఒక పెద్ద స్తంభంలాగా వచ్చిందంట. దానికి ఆది మొదలు చివర కనుక్కోండి అని చెప్పి బ్రహ్మ విష్ణువుకి చెప్తాడంట. అప్పుడు బ్రహ్మేమో పైకి వెళ్తాడంట, విష్ణువేమో కిందకి వెళ్తాడంట. అప్పుడు విష్ణువేమో నాకు
తుది దొరకలేదు, అయ్యా నువ్వే అని ఒప్పేసుకుంటాడంట. నాకు తెలియలేదు, నా వల్ల కాలేదు, నువ్వే సృష్టికి జగత్కి మూలం అని విష్ణు ఒప్పుకుంటాడంట. కానీ బ్రహ్మగారు ఒప్పుకోకుండా మళ్ళీ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఏం దొరకలేదని తెలుసుకొని కిందకు వచ్చేటప్పుడు ఆవు ఆవుతో అబద్ధం చెప్పిస్తాడంట. మొగలి పువ్వు తెలుసు కదండి, మొగలి పువ్వుతో అబద్ధం చెప్పిస్తాడంట. నేను చూశానని మీరు చెప్పండి శివుడితో అని చెప్తాడంట. వచ్చి శివుడి దగ్గరికి వచ్చి నేను మొదలు చూసా, ఈ స్తంభం యొక్క మొదలు చూసా అంటే ఆయన జగత్తునే పాలించేవాడు, ఆయనకు అన్నీ తెలుస్తాయి కదా. అలాగే చూస్తుంటే ఏది నువ్వేం చూసావంటే నేను చూసినట్టు ఈ మొగలి పువ్వుకు తెలుసు, ఈ ఆవుకి తెలుసు అంటే ఆవు మొహంతో నిజం అబద్ధం చెప్పిద్దంట, అవును చూశాడని. కానీ తోకతో నిజం చెప్పిద్దంట, చూడలేదు అని. మొగలి పువ్వు అవును చూశాడు అని చెప్పిద్దంట. అందుకే వీళ్ళిద్దరికి శిక్ష పడిందంట. ఏంటి అంటే అబద్ధం చెప్పారు కదా, ఇప్పుడు ఆది అంతం లేనిది కదా అది. తర్వాతకి అయ్యా నువ్వే నన్ను క్షమించు అని చివరిగా క్షమించండి అని శివుడిని బ్రహ్మగారు కూడా కోరుకుంటారంట. అప్పటి నుంచి శివుడు బ్రహ్మగారికి ఇచ్చిన శాపం ఏంటంటే నీకు ఎటువంటి పరిస్థితిలోనూ ఏ దేవాలయాలు ఉండవు. ఇప్పుడు ఈ మొగలి పువ్వు ఆవు తలని ఎవరు చూడరంట. ఆవు యొక్క వెనకాల భాగంలో తోకలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అప్పుడు మనం సర్వదేవతలైన ఆ తోకను పూజిస్తే మనకు ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా. ఇప్పుడు కాలభైరవుడు ఆ స్తంభం నుంచి వెలువడిన అగ్ని పర్వతం నుంచి వెలువడిన వాడే ఈ కాలభైరవుడు అని ఇంకో కథనం ప్రకారం ఇది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కాలభైరవుడు ఇట్లా జన్మించాడంట. కాలభైరవుడు మనకి అనుకోకుండా తెలియకుండా అపకాల మృత్యు దోషాలు అవి ఇవి వస్తుంటే అవేమీ రాకుండా కాలాన్ని అనుసరిస్తూ ఇది జరిగేది కూడా జరగకుండా చేయగలిగే సత్తా ఉన్నవాడు కాలభైరవుడు. కాలభైరవుడికి పూజిస్తే మనకి ఇప్పటి వరకు జరగలేదు అనుకున్నవన్నీ జరుగుతుంది. మనం ఎల్లప్పుడూ కాలభైరవుడికి పూజ చేసుకుంటూ ఉంటే కాలభైరవుడు ఎప్పటికీ మనని సంతోషంగా చూసుకుంటాడంట. ఓకే, కొద్దిగా లాస్ట్లో మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఓం కాలభైరవాయ నమః అని కామెంట్ చేయండి.